పాతపట్నం టీడీపీలో ఆధిపత్య పోరు పార్టీకి సవాలుగా మారిందా? కలమట వెంకటరమణకు వ్యతిరేక వర్గం ఆయనకు టికెట్ రాకుండా అడ్డుపడుతోందా? గోవిందరావు తనకి టికెట్ అని ఎందుకు ప్రచారం చేసుకుంటున్నారు? చంద్రబాబు కలమట వైపే మొగ్గు చూపుతున్నా ఈ పరిస్థితి ఎందుకు వస్తోంది? పాతపట్నంలో వర్గ పోరుకు చంద్రబాబు ఎలా చెక్ పెట్టబోతున్నారు? వాచ్ దిస్ R24 స్పెషల్. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఇప్పటి వరకు 2 సార్లు వైసీపీ గెలిచింది. ఆ పార్టీ నుంచి 2014లో కలమట వెంకటరమణమూర్తి గెలిచారు. 3 ఏళ్ల తర్వాత ఆయన పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరారు. ఆయన తండ్రి కలమట మోహన్ రావు టీడీపీ నుంచి అనేక సార్లు గెలిచారు. అలా కలమట ఫ్యామిలీ తిరిగి సైకిల్ ఎక్కేసింది. ఇక 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి కలమట వెంకటరమణ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వైసీపీ నుంచి రెడ్డి శాంతి ఆ ఎన్నికల్లో గెలిచారు. ఇక వైసీపీలో ఆమె గెలిచాక ఎక్కువగా లోకల్గా ఉండిపోవడంతో పాటు పార్టీలో వర్గపోరు వల్ల వైసీపీ ఒకవైపు ఇబ్బంది పడుతోంది. ఇలాంటి కారణాలతో 2024లో కొత్త ముఖానికి టికెట్ ఇవ్వాలని వైసీపీ ఆలోచిస్తోంది. ఎందుకంటే వైసీపీకి పాతపట్నం కంచుకోట. అభ్యర్థులు ఎవరైనా 2014, 2019లలో ఆ పార్టీ వరుస విజయాలు సాధించడమే దీనికి ఉదాహరణ. ఇక తెలుగుదేశం పార్టీ విషయం తీసుకుంటే ఆ పార్టీ నుంచి మరోసారి పోటీకి కలమట వెంకటరమణమూర్తి రెడీ అవుతున్నారు. అయితే ఆయనకు పోటీగా టీడీపీ నుంచి మరో బలమైన సామాజిక వర్గానికి చెందిన మామిడి గోవిందరావు రెడీ అయ్యారు. ఆయన కూడా అంగబలం అర్ధబలం కలిగిన నేతే. పైగా నియోజకవర్గానికి కొత్త ఫేస్గా ఉంటున్నారు. ఆయన తనకు టికెట్ ఖాయమని ప్రచారం చేసుకుంటున్నారు. ఇక ఆయన్ని మొదట్లో టీడీపీ జిల్లా నాయకత్వం ప్రోత్సహించింది అని అంటారు. ఇప్పుడు ఆయన నేరుగా చంద్రబాబు, లోకేష్లను కలిసి తనకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారని అంటున్నారు. అయితే పాతపట్నంలో కలమట వెంకటరమణ కుటుంబం పాతుకుపోయింది కాబట్టి మరోసారి వారికే టికెట్ అని ఆయన అనుచర వర్గం ధీమాగా ఉంది. ఇక కలమటకు టికెట్ ఇస్తే ఎవరో కాదు తామే పోటీకి దిగి ఓడిస్తామని మామిడి గోవిందరావు వర్గీయులు చేస్తున్న ప్రచారంతో పసుపు పార్టీలో అలజడి రేగుతోంది. అసలే వైసీపీకి కంచుకోట లాంటి సీటు, పైగా గత 2 సార్లు ఓటమి ఎదురైంది. ఇప్పుడు ఇద్దరు బలమైన నేతల మధ్య పోటీ ఉంది. ఎవరికి టికెట్ నో చెప్పినా పార్టీలో ఇబ్బందులు తప్పవని అంటున్నారు. దాంతో ఎవరిని కాదనలేక టీడీపీ ఆలోచనలో ఉందట. ఇక మామిడి గోవిందరావుకి టికెట్ ఇవ్వకపోతే ఏం చేస్తారన్న చర్చ కూడా టీడీపీలో నడుస్తోంది. మరి పాతపట్నంలో ఈ సమస్యకు చంద్రబాబు ఎలా చెక్ పెడతారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.